ట్రాన్స్జెండర్ సవరణ బిల్లు 2026పై ఎల్జీబీటీక్యూ కమిటీ సభ్యులు యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై కమ్యూనిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్ఏఎల్ఎస్ఏ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు కల్పించిన స్వీయ గుర్తింపు హక్కును ఈ కొత్త బిల్లు కాలరాస్తుందని ఆరోపించారు. కేవలం లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిని మాత్రమే ట్రాన్స్జెండర్లుగా గుర్తించాలనే నిబంధన తమ ఉనికికే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సవరణ బిల్లును వెనక్కి తీసుకుని 2019 నాటి బిల్లుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గనుక దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు కిరణ్ రాజ్ అండి. నేను ఒక అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తెలంగాణ. ఒక ట్రాన్స్ మ్యాన్ కూడా. నేను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2026 అని పెట్టి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి విషయాలను ఈ యొక్క యాక్ట్లో పెట్టారు. ఈ యాక్ట్ అనేది అసలు ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఏ విధంగా కూడా మేలు చేసేదానిలాగా లేనే లేదండి. ఇందులో రాజ్యాంగ హక్కులు కూడా కంప్లీట్గా వైలేట్ అవుతున్నాయి. మన భారతదేశం మనకు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి డిగ్నిటీగా జీవించే హక్కు ఉంది. అలాగే తన జెండర్ని చూపించుకునే హక్కు ఉంది. అలాగే ఎవరు కూడా జెండర్ విషయంలో డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి మనకు రాజ్యాంగం చెప్తుంది. నా పేరు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే 2014 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నల్సా జడ్జిమెంట్కి వ్యతిరేకంగా 2026 ట్రాన్స్ యాక్ట్ రాత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది. మేము ఒకవేళ ట్రాన్స్ మహిళలు అని ప్రూవ్ చేసుకోవాలి అంటే మేము వెళ్ళి నగ్నంగా నిలబడాలి మెడికల్ ఆఫీసర్ ముందు అంటున్నారు. అది మాకు ఇష్టం లేదు. అండ్ అలాగే ఈ యాక్ట్ ట్రాన్స్ మహిళలకు రక్షణగా కాదు, వాళ్ళ అధికారాలని అండ్ వాళ్ళ రక్షణని కోల్పోయేలాగుంది. మమ్మల్ని కంప్లీట్గా ఈ చట్టము భారతదేశంలో తిరగకుండా ఉండడానికి చేసినటువంటి చట్టంలా మాకు అనిపిస్తుంది. కాబట్టి మాకు ఎటువంటి చట్టం వద్దు. ఇంప్లిమెంట్ చేస్తే 2014 సుప్రీంకోర్టు నల్సా జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే మాకు రాజ్యాంగ హక్కులు కల్పించండి తెలంగాణ వ్యాప్తంగా అని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఇలాగే ఈ బీజేపీ ప్రభుత్వం 2026 ట్రాన్స్జెండర్ యాక్ట్ని గినక మా పైన బలవంతంగా రుద్దాలి అనుకుంటే మేము ఖచ్చితంగా తెగిస్తాము. మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము. అవసరమైతే మేము సుప్రీంకోర్టు దగ్గర అయినా కూర్చుంటాము నల్సా ఇంప్లిమెంట్ చేయమని. కానీ ఎట్టి పరిస్థితిలో 2026 ట్రాన్స్ యాక్ట్ని మాత్రం ఇంప్లిమెంట్ అవ్వనివ్వము. ఏరేయడం కోసం మీరు చట్టం పెడితే నిజంగా ఉన్న వాళ్ళకి ఎందుకండి మెడికల్ పరీక్ష అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మోదీ మగవాడే అని చెప్పి ఏమైనా పరీక్ష చేసి ఆయన మగవాడు అంటున్నారా? ఇక్కడ